హాయ్ పిల్లలు, లైఫ్ లిటిల్ ఛాంప్స్ కి సమ్మర్ క్యాంప్ 21 డేస్ కి స్వాగతం సుస్వాగతం. లైట్ వర్కర్స్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ముందుగా పిరమిడ్స్ పిక్చర్ సొసైటీస్ మూమెంట్స్ స్థాపకులు మనమైతే బుద్ధుడు జగద్గురు బ్రహ్మర్షి పితామహపతి గారికి, స్వర్ణమాలపతి మేడం గారికి అనేక వేల కృతజ్ఞతలు తెలియచేద్దాము. ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ని మనందరికీ అందించిన లైట్ వర్కర్స్ టీవీకి అంతా కూడా కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఆ టీం కి అంతా కూడా కృతజ్ఞతలు తెలియచేద్దాం. మాస్టర్స్, మరి పిల్లలే పెద్దలు, అందరూ మాస్టర్సే. మరి ఈ రోజు మరి వాళ్ళందరికీ కూడా పని చేయాలనా వద్దా? మేము చిన్న పిల్లలం కదా, మాకు పనేం అవసరము అని అనుకుంటూ ఉన్నారా? అలా కాదు కదా. మరి 5 ఫింగర్ కాన్సెప్ట్ లో పత్రి సార్ చెప్తారు పనులు కంపల్సరీ అనేది. మరి ఈ విషయాలన్నీ కూడా, మరి ఆ పని దైవం. మనం గాడ్ ఎక్కడో ఉన్నాడు అనుకుంటాం కదా, లేదు, మనం చేసే పనిలోనే ఉన్నాడు అనమాట. పనే దైవము అని చక్కగా మనకు ఈ విషయాలు తెలియజేయడానికి శివశక్తి సార్ వచ్చేసారు. మరి అన్నను హార్ట్ఫుల్ గా వెల్కమ్ చేసుకుందామా? శివశక్తి సార్, ది హార్ట్ఫుల్లీ వెల్కమ్ యూ సార్. ఓట్ యూ సార్. నమస్తే మ్యామ్, ఆత్మప్రణామాలు. హాయ్ పిల్లలు, అందరికి హ్యాపీ ఈవినింగ్. ఓకే ఈరోజు మన టాపిక్ పనే దైవము. పనే దైవం అనే దాని గురించి నేను ఫస్ట్ మెడిటేషన్ లోకి ఎలా వచ్చాను నేను చిన్న చెప్తాను, చిన్న వివరిస్తా. నా మొదటి పరిచయం 2008 మెడిటేషన్ లోకి రావడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి కంటిన్యూ అయ్యాను. తర్వాత 2015లో నేను డాన్స్ స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది. నేను డాన్స్ మాస్టర్ని, డాన్స్ క్లాసెస్ చెప్తూ ఉంటాను అండ్ పిల్లలకి డాన్స్ నేర్పిస్తూ దాంతో పాటు పనే దైవం జీవన విధానం, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా వెళ్ళాలి, మనం ఇంకెంత హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఎక్కువగా నేను సబ్జెక్ట్ తీసుకుంటూ ఉంటాను. ఈరోజు మనము ఇద్దరు వ్యక్తుల గురించి డిస్కస్ చేద్దాం. ఒక సక్సెస్ వ్యక్తి, ఒక ఫెయిల్యూర్ వ్యక్తి గురించి చెప్పుకుందామా? ఇద్దరం ఒక సక్సెస్ గురించి, ఒక ఫెయిల్యూర్ గురించి. ఇద్దరు ఒక సక్సెస్ అయిన వ్యక్తి యొక్క బుద్ధి ఎలా ఉంది, ఒక ఫెయిల్యూర్ అయిన వ్యక్తి యొక్క బుద్ధి ఎలా ప్రయాణం చేస్తుందో డిస్కస్ చేద్దాం. ఇవి మీరు కూడా ఎక్కడన్నా మీ లైఫ్ లో మీ గోల్స్ కి రీచ్ అవ్వడానికి ఇవి మీకు ఎంత ఉపయోగపడతాయో మీరు చూసుకుంటారా? డైలీ చెక్ చేసుకుంటారా? మీ యొక్క ఒక గోల్స్ అనేది ఉన్నాయి కదా, గోల్స్ ఉన్నాయా? మీరు డాక్టర్ అవ్వాలని, ఇంజనీర్ అవ్వాలని, ఇలాగ డిఫరెంట్ మీకు ఒక్కొక్కరికి ఒక గోల్స్ ఉన్నాయా? ఉన్నాయి అంటే దాంతో పాటు ఒక ఫెయిల్యూర్ అయిన వ్యక్తి ఎలా ఉన్నారు, ఒక సక్సెస్ అయిన వ్యక్తి యొక్క ప్రయాణం ఎలా జరుగుతుందో కొంచెం లోతుగా మనం వెళ్దాం. ఓకే, ఒక వ్యక్తి సక్సెస్, ఒక వ్యక్తి ఫెయిల్యూర్, ఇద్దరు బుద్ధులు ప్రయాణం చేస్తున్నాయి. 2 రూట్లు ఉన్నాయి, 2 దారులు ఉన్నాయి. ఓకేనా? ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడు, ఒక వ్యక్తి బుద్ధి సక్సెస్ బుద్ధి, ఒక వ్యక్తి ఫెయిల్యూర్ బుద్ధి. ఈ వ్యక్తి ఎందుకు సక్సెస్ అయ్యాడు, ఈ వ్యక్తి ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు? ఓకే, ఒక వ్యక్తి సక్సెస్ అయ్యారు, ఎందుకు అయ్యారు? లోతుగా వెళ్దాం. తన పని పట్ల, పని అంటే తను ఏ వర్క్ చేసినా సహనం శ్రద్ధతో ఆ వర్క్ చేస్తారు. సహనం శ్రద్ధ అంటే ఏంటి? మనము ఒక వ్యక్తి సక్సెస్ అయ్యారు, ఎందుకు అయ్యారని లోతుగా వెళ్తే ఆ వ్యక్తి తను సహనం శ్రద్ధని, మీరు బాబా గుడికి వెళ్ళినప్పుడు బాబా గుడి దగ్గర రైట్ సైడ్ శ్రద్ధ, లెఫ్ట్ సైడ్ సబూరి అని స్టోన్స్ అని ఉంటాయి, మీరు గమనించండి ఎప్పుడైనా టెంపుల్కి వెళ్తారు కదా. సహనం శ్రద్ధ అనేది ఏంటంటే పేషెన్స్ అండ్ ఫోకస్. ఇప్పుడు మీకు టీచర్ స్కూల్లో లెసన్ చెప్తున్నారు, అప్పుడు మీరు టీచర్ చెప్తున్నప్పుడు శ్రద్ధగా వింటున్నారా? మీ మైండ్ అంతా టీచర్ లెసన్ చెప్తున్న దాని మీద మీరు ఉంటున్నారా? అది కంప్లీట్ మీ ఫోకస్ దాని మీద పెట్టడం, అంటే శ్రద్ధగా వినడం. ఇంకొకటి ఏంటి? పేషెన్స్ గా 1 అవర్ క్లాస్, 45 మినిట్స్ మీ క్లాస్ జరుగుతుంది. అక్కడ మీరు పేషెన్స్ గా ఇటేపు అటేపు కదలకుండా టోటల్ ఫోకస్ దాని మీద పెట్టి సహనంతో శ్రద్ధతో వింటున్నారు. ఆ 45 మినిట్స్ కూడా మీరు పేషెన్స్ గా ఉండాల్సిన, చాలా గ్రాడ్యువల్ గా టీచర్ చెప్పినప్పుడు సిద్ధంగా ప్రిపేర్ గా ఉన్నారా అన్నదానికి ఎగ్జాంపుల్. ఓకే, శ్రద్ధ, సహనం. ఒక వ్యక్తి సక్సెస్ అయ్యారు, ఎందుకు అయ్యారు? మనం లోతుగా వెళ్తే
అక్కడ తను ఆ 45 మినిట్స్ క్లాస్ చెప్పినప్పుడు సహనంతో శ్రద్ధతో క్లాస్ లో కూర్చున్నారు. సైడ్ కూడా తిరగలేదు, పక్కన గోల కూడా చేయలేదు. తన బుద్ధి కంప్లీట్ గా ఫోకస్ దాని మీద పెడుతుంది. సో ఓకే, ఒక వ్యక్తి సక్సెస్ అయ్యారు. లోతుగా వెళ్తే సహనము శ్రద్ధతో తను ఉండడం వల్ల, సహనం శ్రద్ధతో శక్తిగా ఉండడం, సహనం శ్రద్ధతో ఒక పని చేయడం వల్ల తన సక్సెస్ ఏమొచ్చింది? ఎస్, తను సక్సెస్ అయ్యారు. ఎందుకు అయ్యారు? మనం లోతుకి వెళ్తే అక్కడ సహనము శ్రద్ధతో ఇంట్రెస్ట్ గా తన స్కూల్లో టీచర్ లెసన్ చెప్పిన ఏ పని అయినా సహనం శ్రద్ధతో చేయాలి. ఎందుకు సహనం శ్రద్ధ వచ్చింది? ఇంకొంత లోతుగా వెళ్తే మైండ్, తన మనసు స్థిరంగా ఉంది. ఏమైంది? తన మైండ్ స్థిరంగా ఉంది, తన మనసు స్థిరంగా ఉంది. ఎందుకు మనసు స్థిరంగా ఉంది? గొంతు లోతుగా వెళ్దాం. శరీరపరంగా శక్తిగా ఉన్నారు. ఇక్కడ శరీరపరంగా శక్తిగా ఉండడం వల్ల తన మనసు స్థిరంగా ఉంది. ఎప్పుడు మనసు స్థిరంగా ఉందో, స్కూల్లో టీచర్ లెసన్ చెప్తున్నప్పుడు తను శ్రద్ధతో సహనంతో, టీచర్ చెప్పిన 45 మినిట్స్ క్లాసు, టీచర్ చెప్పిన 40 మినిట్స్ కూడా సైడ్కి తిరగకుండా టోటల్ ఫోకస్ అంతా తన పేషెన్స్ శ్రద్ధతో పెట్టి, ఎప్పుడు సహనం శ్రద్ధతో తన పని చేశారో తనకి ప్రతిఫలం, మంచి బెనిఫిట్ ఏమొచ్చింది? మంచి మార్క్స్ వచ్చాయి, సక్సెస్ అయ్యారు. మళ్ళీ చెప్పుకుందాం, ఒక వ్యక్తి సక్సెస్ అయ్యారు. ఎందుకు అయ్యారు? కొంత లోతుగా వెళ్తే తను అక్కడ క్లాస్ వినడం ఒక పని, టీచర్ క్లాస్ చెప్తున్నారు, టీచర్ చెప్పడం పని, నువ్వు క్లాస్ వినడం పని. అంటే పనే దైవం కదా. సో ఎప్పుడు మనం సహనం శ్రద్ధతో క్లాస్ విన్నామో ప్రతిఫలం అనేది ఏంటి? సక్సెస్ వచ్చింది. సో ఇంకొంత మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్దాం. ఎప్పుడు తను సక్సెస్ పొందారు? లోతుగా వెళ్తే తను సహనం శ్రద్ధతో క్లాస్ విన్నారు. ఎందుకు విన్నారు సహనం శ్రద్ధతో? ఇంకొంత లోతుగా వెళ్తే తన మనసు స్థిరంగా ఉంది. ఏంటి సార్ చూడు మనసు అంటున్నారు, మనసు అంటే ఏంటి అని మీకు ఆలోచన రావచ్చు. మనసు అంటే ఆలోచన. ఏంటి మనసు అంటే ఆలోచన? ఎస్, థాట్. ఎస్, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకో, ఆలోచన. సో మీకు నిద్ర రాలేదు, ఆడుకుంటారు. సో ఓకే, స్కూల్లో టీచర్ క్లాస్ చెప్తున్నారు, నిద్ర వచ్చేస్తుంది, టీచర్ చెప్పిన క్లాస్ ఫోకస్ చేయలేకపోతున్నాం. ఫోకస్ అండ్ పేషెన్స్ అండ్ ఫోకస్, శ్రద్ధ పెట్టలేకపోతున్నాం, సహనంగా ఉండలేకపోతున్నాం, ఆ 45 మినిట్స్ ఉండలేకపోతున్నాం. అప్పుడు ఫెయిల్యూర్ అవుతాం. ఆ క్లాస్ ఏం చెప్పారో కూడా మనకి వినిపించట్లేదు, ఏమి సక్సెస్కి వెళ్ళలేదు, ఫెయిల్యూర్ అయిపోయింది. సో అంటే మనసు అంటే ఏంటి? స్టేబుల్ గా స్థిరంగా ఉంచడం. మన ఫోకస్, ఈరోజు ఇంగ్లీష్ చెప్పారా స్కూల్లో, లేకపోతే మ్యాథమెటిక్స్ చెప్పారా, కంప్లీట్ గా మన మైండ్ స్టేబుల్ గా ఉంటేనే మనము సహనం శ్రద్ధతో క్లాస్ వినగలుగుతాం. ఎప్పుడు క్లాస్ వినగలగామో ప్రతిఫలం ఏంటి? మంచి మార్క్స్ వస్తాయి, సక్సెస్. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఒక వ్యక్తి సక్సెస్ అయ్యారంటే లోతుగా వెళ్తే తన సహనంతో శ్రద్ధతో క్లాస్ విన్నారు. ఎందుకు సహనం శ్రద్ధతో క్లాస్ విన్నారంటే ఇంకొంత లోతుకి వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళ మైండ్ స్థిరంగా ఉంది, వాళ్ళ మనస్సు. ఎప్పుడు మనసు స్థిరంగా ఉందో, ఎందుకు మనసు స్థిరంగా ఉంది? ఇంకొంత లోతుకి వెళ్తే వాళ్ళు శరీరపరంగా శక్తితో ఉన్నారు. చెప్పండి ఇప్పుడు నాతో. శరీరపరంగా శక్తితో ఉండడం వలన మన మనసు స్థిరంగా ఉంది. ఎప్పుడు మనసు స్థిరంగా ఉందో తను ఏ పని చేసినా, స్కూల్లో టీచర్ లెసన్స్ చెప్పినా, లేకపోతే వాళ్ళు క్రికెట్ ఆడినా, వాలీబాల్ ఆడినా, క్యారమ్స్ ఆడినా, చెస్ ఆడినా, లేకపోతే ఫుడ్ తిన్నా, వాళ్ళు ఏదైనా ఫోకస్ అనేది ప్రాపర్ గా ఉంచగలుగుతారు. అంటే మనసు స్థిరంగా ఉంటుంది. ఇక్కడ ఈ మైండ్ స్థిరంగా ఉంటుంది. ఎప్పుడు మనసు స్థిరంగా ఉందో, ఎప్పుడు మనసు స్థిరంగా ఉంటది? శరీరపరంగా శక్తితో ఉంటే. ఇది పిల్లలకే కాదు, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది.
మనం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అయ్యేంత వరకు మన లైఫ్ లో మనం ప్రతిరోజు ఇది గుర్తు పెట్టుకోవాల్సిందే. అర్థమవుతుంది కదా? సో వెనక్కి వెళ్దాం. శరీరపరంగా శక్తితో ఉంటే మన మనసు స్థిరంగా ఉంటుంది. మన మనసు స్థిరంగా ఉంటే మనం ఏ పని చేసినా సహనంతో శ్రద్ధతో పనే దైవంగా చేయగలుగుతాం. ఎప్పుడు పనే దైవంగా మనం చేయగలిగామో ప్రతిఫలం ఏమొస్తుంది? సక్సెస్. ఓకే, ఒక సక్సెస్ గురించి మాట. ఇప్పుడు అదే వ్యక్తి ఫెయిల్యూర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు పనే దైవంగా చేయడం వల్ల ఈ సక్సెస్ వచ్చింది. ఇది పనే దైవంగా చేయకపోవడం వల్ల ఏం జరుగుతుంది అనేది ఒకసారి వెళ్దామా? ఓకే, ఒక వ్యక్తి వినిపిస్తుంది కదా? ఒక వ్యక్తి ఫెయిల్యూర్ అయ్యారు. ఎందుకు అయ్యారు? ఆ వ్యక్తి యొక్క లోతుల్లోకి వెళ్దాం. ఆ వ్యక్తి పేషెన్స్ అండ్ ఫోకస్ క్లాసులో లే, తిండి తినే దాని మీదలే, ఫుడ్ లంచ్ చేస్తున్నా, డిన్నర్ చేస్తున్నా, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా, దాని మీద దృష్టిలే. ఏదో ఆలోచించుకుంటూ తింటున్నారు, టీవీ చూస్తూ తింటున్నారు, ఫోన్ చూస్తూ తింటున్నారు. ఇవన్నీ ఫెయిల్యూర్ కి సింటమ్సే మనకి కనిపిస్తున్నవే ఇవన్నీ. అర్థమవుతుందా? సో ఒక వ్యక్తి ఫెయిల్యూర్ ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు లోతుగా వెళ్తే తను సహనంతో శ్రద్ధతో ఫుడ్ తినట్లే, సహనంతో శ్రద్ధతో స్నానం చేయట్లే, సహనంతో శ్రద్ధతో నిద్రపోవట్లే, సహనంతో శ్రద్ధతో స్కూల్లో టీచర్ చెప్పిన లెసన్లు వినట్లే, ఏదిలే. ఎందుకు సహనం శ్రద్ధని కోల్పోతున్నారు? ఇంకొంత లోతుకి వెళ్తే వాళ్ళ మనసు స్థిరంగా లేదు. ఏం లేదు? వాళ్ళ మనసు స్థిరంగా లేదు. మనసు అంటే ఏంటి? థాట్. ఈ ఆలోచన స్టేబుల్ గా లే. ఎందుకు లేదు మనసు స్థిరంగా? ఇంకొంత లోతుగా వెళ్తే శరీరపరంగా శక్తిని పొందట్లేదు. శరీరపరంగా శక్తిని పొందకపోవడం వలన తన మనసు స్థిరంగా లేదు. ఎప్పుడు మనసు స్థిరంగా లేదో స్కూల్కి వెళ్ళి టీచర్ చెప్పిన లెసన్స్ బుర్రకెక్కట్లేదు. మమ్మీ చెప్పిన డాడీ ఏం చెప్పినా బుర్రకెక్కట్లేదు. శ్రద్ధ పోతుంది, సహనం పోతుంది, మైండ్ స్టేబుల్ గా ఉంచలేకపోతున్నాం. ఎప్పుడు సహనం శ్రద్ధ లేదో ప్రతిఫలం ఫెయిల్యూర్. చూడండి, ఒక వ్యక్తి ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు లోతుగా వెళ్తే ఫోకస్ అండ్ పేషెన్స్ పోయింది, సహనం లేదు, శ్రద్ధ లేదు. మీరు నిజంగా ఫుడ్ తిన్నప్పుడు ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ తింటున్నారా? తినరు. టీవీ చూస్తూ తిన్నాం, ఫోన్ చూస్తూ తిన్నాం, గేమ్లు ఆడుతూ తిన్నాం. మమ్మీ మరి నాన్న బువ్వ తినరా అంటే గేమ్లు ఆడుతూ ఇలా చూస్తూ తిన్నాం. ఏంటది? అది పని దైవం అవుతుంది. ఫుడ్ తినేటప్పుడు అక్కడ ఫోకస్ ఎలా ఉండాలి? శ్రద్ధతో ఉండాలి, సహనంతో ఉండి. ఎంత టైం? ఎస్, ఇది 45 minutes క్లాసా, లేకపోతే 10 minutes ఫుడ్ తింటామా, 5 minutes తింటామా? ఆ ఫుడ్ తినేటప్పుడు ఫుడ్ మీదే ఫోకస్ చేయాలి. సో ఆ పని అలా చేయలేకపోతున్నాం అంటే కారణం ఏంటి? మన మనసు స్థిరంగా లేదా. ఎందుకు మనసు స్థిరంగా లేదని లోతుగా వెళ్తే శరీరపరంగా శక్తి లేదు. మరి లేదు అన్నదానికి ఏంటి? ఎస్, ఫస్ట్ శరీరపరంగా శక్తి లేకపోవడం వల్ల. ఎందుకు లేదు? టైంకి ఫుడ్ తింటున్నామా, టైంకి నిద్రపోతున్నామా, మంచి ఆక్సిజన్ మన చుట్టూ ఉందా? లే. పొల్యూషన్ పొల్యూషన్ పొల్యూషన్. అందుకే మనం మొక్కలు బాగా పెంచడం వల్ల ఆక్సిజన్ బాగా వస్తుంది. మనలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అది తీసుకుంటది, మనకు ఆక్సిజన్ మనకి ఇస్తుంది. అవునుగా? అవును కదా? సో మొక్కలు బాగా పెంచుదామే, మన ఇంటి చుట్టూ మొక్కలు వేసేద్దాం, ఆక్సిజన్ బోల్ తీసుకుందాం. సో ఓకే, ఇక్కడ ఏంటి? శరీరపరంగా శక్తిని పొందడానికి ఏంటి? ఒకటి, మంచి ఆహారము, వెజిటేరియన్ శాకాహారం. శాకాహారమే తినాలి మనం.
ఓకే. 2 మంచి నిద్ర. 3 మనం ఉన్న వాతావరణం ఎప్పుడు కూడా ప్లెజెంటెడ్ గా ఉండాలి. అంటే ప్రశాంతంగా ఉండాలి, కూల్ గా. అంటే సేంద్రియ ఇప్పుడు చక్కగా మన చుట్టూ మొక్కలతో నిండిపోయి ఉండాలి. ఫస్ట్ ఏంటి, మనము మంచిగా ఫుడ్ తీసుకోవాలి. 2 నిద్రపోవాలి మంచిగా, ఒక మినిమము 6 అవర్స్. సో 6, 7, 8 అవర్స్, 6, 7, 8 అవర్స్ మనకి నిద్ర తీసుకోవాలి. ఓకే, మంచిగా నిద్రపోవాలి, మంచిగా నిద్రపోవాలి, మంచిగా ఆహారం తీసుకోవాలి, ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోవాలి. ఏమిటి ఈ శక్తిని నింపుకోవటానికి ఇది అయిపోయింది. ఓకే, ఓకే, శరీర శక్తిని పొందడానికి నిద్ర తీసుకుంటున్నాం. ఓకే, ఆక్సిజన్ మన చుట్టూ ఉన్న, ఒకవేళ మొక్కలు లేకపోతే మన మమ్మీస్ తెచ్చి వాళ్ళని గార్డెన్ తీసుకెళ్ళి, మమ్మీ నాకు ఆక్సిజన్ మొక్కలు కావాలి, ట్రీస్ కావాలి, ఇంటి నిండా ఆక్సిజన్ లెవెల్స్ నేను పెంచుకోవాలి. ఎందుకంటే నా లోపలున్న ఈ కార్బన్ డైఆక్సైడ్ అంతా పోయి నేను మంచి ఆక్సిజన్ తీసుకుంటే మనం హెల్దీగా ఉంటాం. అప్పుడు పని దైవంగా చేయడానికి, ఒక స్టెప్ నడవటానికి కూడా పని దైవం. ఎప్పుడు మీ మైండ్ టోటల్ ఒక దాని మీదే కాన్సన్ట్రేషన్ మీద పెట్టడం. ఓకే, ఒకటి ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోవడం, 2 బాగా నిద్రపోవడం, 3వది మంచి వెజిటేరియన్ ఫుడ్ తిన్నాం. ఆహారంలో కాయగూరల భోజనము. మనకి ఎన్ని కాయగూరలు ఉన్నాయి. ఈ ఎండాకాలంలో ఏంటి, మ్యాంగోస్, మామిడి పళ్ళు కదా. సో వీటితో పాటు ఏంటి, ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోవడం, బాగా నిద్రపోవడం, 3వది ఆహారం మంచిగా తినడం. ఈ 3 అయిపోయింది. ఇంకా 4వది ఏంటి అంటే ధ్యానము. ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి. ఎవరి వయసు ఎంత, ఎన్ని నిమిషాలు అయింది. ఇప్పుడు మీ ఏజ్ 8 ఇయర్స్ అనుకోండి, 8 మినిట్స్ మెడిటేషన్ చేయండి. స్టార్టింగ్ మీ యొక్క ప్రారంభము 8 మినిట్స్ తో స్టార్ట్ చేయాలి. 10 మినిట్స్ అయితే 10, 15 మినిట్స్ అయితే 15, 20, 30, 40. ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ఉదయము, రాత్రి, సాయంత్రం వీలుంటే చేయాలి. రోజుకు 2 సార్లు చేసుకోవాలి. ఉదయాన్నే లెగిసిన 11 మినిట్స్ అంట, 11 మినిట్స్ మెడిటేషన్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ లెగిసిన వెంటనే. అలాగే నైట్ నిద్రపోయే ముందు. ఇలా రోజుకి 2 సార్లు మీరు అభ్యాసం చేయాల్సింది, డైలీ ప్రాక్టీస్ చేయాలి మీరు. తర్వాత మీరు మెడిటేషన్ పెంచాలి. ఓకేనా. ఇంకా చెప్పాలంటే 1 గంట ధ్యానము 6 గంటల నిద్రతో సమానం. 1 గంట ధ్యానం 6 గంటలు, మీ ఇష్టం. ఎన్ని గంటలైనా మీరు, ఎంత సమయమైనా మీరు చేసుకోవచ్చు. మీ మమ్మీ వాళ్ళ ఏజ్ 40 అనుకోండి, 30 అనుకోండి, 35 అనుకోండి, 40 అనుకోండి, 35 మినిట్స్ మెడిటేషన్ చేయమా. అంత శక్తిని మనం ఎప్పుడు తీసుకున్నామో, ఇక్కడ ఆక్సిజన్, నిద్ర, మంచి ఆహారము, తర్వాత ధ్యానము, ఇవి ఎప్పుడు మనం తీసుకున్నామో సరిగ్గా ఇక్కడ శరీరపరంగా శక్తిగా తయారవుతాము. ఇక్కడ శరీరపరంగా శక్తిగా ఎప్పుడు ఉంటామో మన మనసు స్థిరంగా ఉంటుంది. ఎప్పుడు మన మనసు స్థిరంగా ఉందో ఏ పని చేసినా, మనం గేమ్స్, రన్నింగ్, క్రికెట్, క్యారమ్ బోర్డ్, ఏ గేమ్ ఆడినా టోటల్ కాన్సన్ట్రేషన్. ఎస్, కరెక్ట్ గా బాగా ఆడాలి. జస్ట్ టోటల్ ఫోకస్ దాని మీద పెడతాం. ఎడ్యుకేషన్ మీద సహనం, శ్రద్ధతో, పేషెన్స్ అండ్ ఫోకస్ తో మనం యాక్షన్ కరెక్ట్ గా చేస్తే రియాక్షన్ ఏంటి, సక్సెస్. సో వెనకెళ్దాం. శరీరపరంగా చెప్పండి అందరితో, శరీరపరంగా శక్తితో ఉంటే పిల్లలు ఎవరో వైట్ బోర్డ్ ని యాక్టివేట్ చేశారు, అలా చెయ్యరాదు.
Yes, sir. Please Okay. continue, sir. సో శరీరపరంగా మనం శక్తితో ఉంటే మన మనసు స్థిరంగా ఉంటుంది. మన మనసు ఎప్పుడు స్థిరంగా ఉందో మనం ఏ పనైనా కరెక్ట్ గా చేయగలుగుతాము. టీవీ చూస్తూ అన్నం తినకూడదు. టీవీ అన్నా చూడాలి, లేకపోతే ఫుడ్ అన్నా తినాలి. వీటి మీద ఫోకస్ ఉండాలి మనకి. ఓకేనా? ఓకే, మళ్ళీ వైట్ బోర్డ్ ఆన్ చేసినట్టున్నారు. ఓకే. సో పిల్లలు నేను చెప్తుంది మీకు అందరికీ అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా? సో ఓకే, ఇప్పుడు నేను ఇందులో చెప్పింది ఏమైనా మీకు ఏమైనా అర్థం అవ్వలేనిది ఏమైనా ఉందా? నేను ఈరోజు మీకు చెప్పింది ఏమైనా అర్థం అవ్వలేనిది ఏమైనా ఉందా? ఇప్పుడు అందరికి అర్థమైందా? ఓకే. సో మీరు డైలీ మార్నింగ్ లేచిన వెంటనే ఎక్కడ మీరు మైనస్ లో ఉన్నారో చూసుకోవాలి, ఎక్కడ ప్లస్ లో ఉన్నారో చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మీరు శరీరపరంగా శక్తితో ఉండడానికి మనం ఆక్సిజన్ అని, స్లీప్ నిద్ర అని, తర్వాత ఇంకా మంచి ఫుడ్ అని, దాంతో మెడిటేషన్ అని మనం అంటున్నాం కదా. సో మరి ఇవన్నీ ఫాలో అవ్వాలంటే ఇప్పుడు మనం పనే దైవాన్ని, ఒక పనే దైవాన్ని మనం ఎలా చేయాలి? ఇప్పుడు చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ లో మీ అమ్మమ్మ తాతయ్య మీరు వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయిపోయారు, అప్పుడు వరకు కూడా మీరు ఈ పనే దైవాన్ని వదలకూడదు. ఓకేనా? వదలకూడదు. ఓకేనా? ఫాలో అవుతారా? పక్క ఫాలో. ఓకే. సో అదేంటి, మనము పనే దైవానికి ముఖ్యమైనది 7 పాయింట్లు. ఫస్ట్ పాయింట్ టైం. టైం సమయ పాలన. తెలుగులో ఏంటి? సమయ పాలన. టైం ఫస్ట్ పాయింట్. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు, రాత్రి నిద్రపోయే దగ్గర నుంచి ఉదయం లేచినంత వరకు మనం చేసే ప్రతి పనిలో ఓకే ఫస్ట్ టైం ఫాలో అవ్వాలి. ఫస్ట్ పాయింట్ పనే దైవంలో ఫస్ట్ పాయింట్ ఏంటి? సమయ పాలన. ఎవరైనా బుక్స్ లో ఉంటే బుక్ పెన్ ఉంటే పక్కన తీసుకొని రాసుకోండి. పనే దైవం. ఓకే. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? టైం. సో టైం స్కూల్కి వెళ్తున్నామా, టైంకి తింటున్నామా, టైంకి నిద్రపోతున్నామా, ప్రతి పని టైం ఫాలో అవుతున్నామా లేదో చూసుకోవాలి. ఏ క్లాస్ అటెండ్ అయినా ఫస్ట్ పాయింట్ ఏంటి? టైం. సెకండ్ కరేజ్, అంటే తెలుగులో ధైర్యము. మీరు స్కూల్కి భయంతో వెళ్తున్నారా, ధైర్యంగా వెళ్తున్నారా? మీరు భయపడుతున్నారా? భయాన్ని తీసేయాలి ఇలా. సెకండ్ ఏంటి? కరేజ్. ఫస్ట్ పాయింట్ టైం, సెకండ్ కరేజ్ ధైర్యము. సెకండ్ పాయింట్ ఏంటి? కరేజ్ ధైర్యము. థర్డ్ పాయింట్ నాలెడ్జ్. థర్డ్ పాయింట్ నాలెడ్జ్ అంటే అవగాహన, జ్ఞానము. థర్డ్ పాయింట్ ఏంటన్నా? జ్ఞానము, అవగాహన. ఓకే, థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ లైక్, ఇష్టం. ఫోర్త్ పాయింట్ ఏంటి? లైక్, ఇష్టం, ఇష్టంగా పనిచేయడం. ఫిఫ్త్ పాయింట్ డెడికేషన్, అంకిత భావం. అంకిత భావంతో ఆ పని అంటే డెడికేటెడ్ గా హోంవర్క్ చేయాలి, డెడికేటెడ్ గా క్లాస్ వినాలి, డెడికేటెడ్ గా ఫుడ్ తినాలి. ఏ పని చేసినా డెడికేటెడ్ గా.
అంకిత భావం, తెలుగులో అంకిత భావంతో చేస్తున్నామా? ఓకే, అయిపోయింది. 6th పాయింట్, అవేర్. అవేర్ గా ఉండడం, ఎరుకుతో ఉండడం, అవేర్నెస్. ఇప్పుడు మీరు సైకిల్ తొక్కుతున్నారు, తొక్కుతున్నప్పుడు మీరు అవేర్ గా వెళ్తారా లేకపోతే ఎక్కడెక్కడ పడిసేస్తారా? ఇలాగా అవేర్ గా తొక్కుతారు. ఓకేనా? ఎరుకుతో డ్రైవ్ చేస్తారు కదా, సైకిల్ తొక్కుతారు, అవునా? తొక్కుతారు కదా. సో ఇంకా ఫుడ్ తింటున్నారు, మీరు తిన్నప్పుడు ఫుడ్ తిన్నారా? మీరు తిన్న మెతుకి కింద పడిపోతున్నాయి, ప్లేట్ నుంచి బయట పడిపోతున్నాయా? మీరు ఒకవేళ ప్లేట్ నుంచి బయట పడిపోతున్నాయంటే మీరు అవేర్ గా తినట్లేదు, మెతుకులన్నీ కింద పడిస్తున్నారు. హోంవర్క్ చేసినప్పుడు అక్కడ లైన్స్ ఉన్నప్పుడు ఆ లైన్స్ మీద మీ హోంవర్క్ చేస్తున్నారా? మీ హోంవర్క్ చేసినప్పుడు కిందకి వచ్చేస్తున్నాయా, పైకి వెళ్ళిపోతున్నాయా? అంటే మీరు అక్కడ అవేర్ గా చేయకపోతే అప్పుడు మీ టీచర్ ఏమంటారు? నువ్వు సరిగ్గా హోంవర్క్ చేయలేదు. మీ మమ్మీ నువ్వు ఎందుకు హోంవర్క్ సరిగ్గా చేయట్లేదేమి అని మీ మమ్మీ చెప్తున్నారు, అవునా? మన లైన్ మీద కరెక్ట్ గా చేస్తే గుడ్, బాగా హోంవర్క్ చేస్తావు అంటారు. అంటే మీరు అక్కడ అవేర్ గా దస్తూరితో నీట్ గా రాస్తున్నారు. ఎగ్జాంపుల్ అది. ఓకేనా? 6.80 అవేర్నెస్, ఎరుకుతో ఉండడం. 7 బాధ్యత, రెస్పాన్సిబిలిటీగా మీరు స్కూల్కి వెళ్తున్నారా లేదా? రెస్పాన్సిబిలిటీ ఎగ్జాంపుల్ ఏంటి? టైంకి తినేయాలి, అమ్మో టైంకి రెస్పాన్సిబిలిటీగా స్కూల్కి వెళ్ళాలి. టైంకి నిద్రపోవాలి, అమ్మో టైంకి ఈరోజు క్లాస్ నేను 6 o'clock అటెండ్ అవ్వాలి, ఈ సమ్మర్ క్యాంప్ లో నేను చాలా చాలా నేర్చుకోవాలి అని అంటున్నావా? ఎస్. సో రెస్పాన్సిబిలిటీ అర్థం అంటే అది. సో ఎవరికైనా మీ లైఫ్ లో తాతయ్య అమ్మమ్మ ఆ స్టేజ్ అంత అయ్యేంత వరకు కూడా మీ రెస్పాన్సిబిలిటీ మీరు వదలరు. ఈ 7 పాయింట్లు కలిపి పనే దైవం, పనే దైవం. ఈ 7 పాయింట్లు కలిపి పనే దైవం. ఫస్ట్ పాయింట్ ఏంటి? టైం, సమయపాలన. 2 ధైర్యం, కరేజ్. 3 జ్ఞానం, నాలెడ్జ్. 4 లైక్, ఇష్టం. 5 అంకిత భావము, డెడికేటెడ్ గా ఉండడం. 6 అవేర్నెస్, ఎరుక, అవేర్ గా ఎరుకుతో ఉండడం. 7 బాధ్యత. 7th ఏంటి? రెస్పాన్సిబిలిటీ. ఈ 7 పాయింట్లు కలిపి పనే దైవం. టైం, సెకండ్ కరేజ్, థర్డ్ నాలెడ్జ్, 4th లైఫ్, 5th డెడికేషన్, 6th అవేర్నెస్, 7th రెస్పాన్సిబిలిటీ. ఈ 7 కలిపితే పనే దైవం. ఇంద్రధనుసులో ఎన్ని రంగులు? 7. రెయిన్బో చూసారా? ఆ రెయిన్బో మన బాడీకి కూడా ఉంటుంది. మీరు ఈ 7 ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈ రెయిన్బో యాక్టివేట్ అవుద్ది. మీరు రెయిన్బోతో కనెక్ట్ అవ్వాలి అంటే 7 పాయింట్స్ తో కనెక్ట్ అవ్వాలి. 7 కలర్స్, 7 పాయింట్స్. మీరు ఏ పని అయినా చేస్తే అక్కడ రెయిన్బో ఫామ్ అవుతుంది. సో దాన్నే పని దైవం. ఓకేనా? అర్థమవుతుందా అందరికి? సో మన సక్సెస్ కి ప్రథమ స్టెప్ ఈ 7 పాయింట్. ఎస్, నేను టైంకి నిద్రపోతున్నానా? నేను సక్సెస్ పొందాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టైంకి నిద్రపోతున్నానా? టైంకి తింటున్నానా? టైంకి మంచి ఆక్సిజన్ పీల్చుకుంటున్నానా? ఆక్సిజన్ తీసుకుంటున్నానా? నాలో కార్బన్ డైఆక్సైడ్ పోతుంది, ఆక్సిజన్ రిసీవ్ చేసుకుంటున్నానా? నేను ఇక్కడ శరీరపరంగా శక్తితో ఉంటే నా మనసు స్థిరంగా ఉంటుంది, నా మైండ్ ఒకే పని మీద ఫిక్స్ అయితో ఉంటది. ఎస్, నేను స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే నేను స్కూల్కి వెళ్ళనమ్మా అని అంటాను. ఓకే, స్కూల్కి ఎందుకు వెళ్ళవు అంటే సరిగ్గా నిద్రపోలే. వాడికి తెలియదు, వాళ్ళ మమ్మీ ఆ డాడీ అర్థం చేసుకోకపోతే వాడికి నిద్ర సరిపోలే. అప్పటికి ఏం చేస్తాడు? స్కూల్కి వెళ్ళాలంటే ఇరిటేషన్ గా ఉంటుంది, చిరాకుగా ఉంటుంది.
మీరు ఎప్పుడు నిద్ర సరిపోలేదో లేచి వెంటనే ధ్యానంలో కూర్చొని పోవాలి. 1 గంట ధ్యానము 6 గంటల నిద్రతో సమానం. అంత ఎనర్జీ వద్దు. సో మీరు 10 నిమిషాలు కూర్చుంటే 1 అవర్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఇంకా ఎక్కువ కూర్చుంటే కవర్ అయిపోతుంది. సో అందుకనే మీరు డైలీ మార్నింగ్ అండ్ నైట్ నిద్రపోయే ముందు తప్పనిసరిగా మీరు మెడిటేషన్ చేయాలి. సో ఈ పనే దైవంలో సమయపాలనతో నిద్రపోతున్నామా, ధైర్యంగా నిద్రపోతున్నామా, అవగాహనతో జ్ఞానంతో నిద్రపోతున్నామా, ఇష్టంగా నిద్రపోతున్నామా, పూర్తిగా నిద్రపోతున్నామా, ఎరుపుతో నిద్రపోతున్నామా, బాధ్యతగా నిద్రపోతున్నామా? ఈ పని అనే దైవము. అంటే పని అంటే ఏంటి? తినడం పనే, నిద్రపోవడం పనే, స్నానం చేయడం పనే, స్కూల్కి వెళ్ళడం పనే, టీచర్ లెసన్ చెప్పడం పనే, నువ్వు వినడం పనే, చూడడం పనే, మాట్లాడడం పనే, క్రికెట్ ఆడడం పనే, వాలీబాల్ ఆడడం పనే. ప్రతి పనిలో ఈ 7 పాయింట్లు ఉన్నాయో లేదో మనం చెక్ చేసుకోవాలి. లైఫ్ లాంగ్ మీ గోల్స్ రీచ్ అవ్వడం, లైఫ్ లాంగ్ లో మీరు ఫాలో అవ్వాలి. ఫాలో అవుతారా? అవ్వాలి. చెప్పండి. టైం, కరేజ్, నాలెడ్జ్, లైఫ్, డెడికేషన్, అవేర్నెస్, రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఈ 7 పాయింట్స్ మనం పనే దైవం అంటాం. ఓకే, వర్క్ ఈజ్ వర్షిప్. పనే దైవం. ఫాలో అవుదామా మరి? ఈ రోజు నుంచి, అంటే మీకు సమ్మర్ క్యాంప్స్ అవుతున్నాయి కాబట్టి ఈ రోజు మన లైఫ్ లో మనం ఫుల్ క్లారిటీ ఇవి కరెక్ట్ ఫాలో అయితే మీకు భగవద్గీత, ఖురాన్, బైబుల్ A to Z మీకు అన్ని అర్థమవుతాయి. మీ లైఫ్ మీకు అద్భుతంగా జీవించగలుగుతారు. మీకు అన్ని అద్భుతంగా అర్థమవుతాయి. వీటి బట్టే మన లైఫ్ అంతా దీని మీదే డిసైడ్ అయ్యి ఉంటుంది. మనం డైలీ ఫాలో అవుదామా? మీరు ఒక పేపర్ తీసుకోండి, మీ ఇంట్లో చార్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకొని బుద్ధి, ఉద్వేగము, మనస్సు, శరీరం రాసుకోండి. 4 స్టెప్స్ కింద బుద్ధి, తర్వాత అంటే బుద్ధి కంటే ఇంటలెక్చువల్ కింద చిన్న అండర్లైన్ గీయండి, తర్వాత కింద గీత గీసుకోండి, తర్వాత ఉద్వేగం అంటే ఎమోషన్స్ అని రాయండి. అంటే మీ ఎమోషన్స్ అంటే మీరు ఒక్కోసారి కోపపడతారు, ఒక్కోసారి అలుగుతారు, ఒకసారి ఏడుస్తారు. అంటే మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? ఆ టైంలో ఏడుపు ఎమోషన్స్ ఉన్నాయి. అంటే మీ ఫోకస్ అంతా ఎడ్యుకేషన్ మీద పెట్టారనుకోండి, మీ ఎమోషన్స్ అలా ఉన్నాయి, అంటే శ్రద్ధతో ఉన్నాయి. నేను చెప్తుంది అందరికీ అర్థమవుతుంది కదా? ఒకవేళ మళ్ళీ మళ్ళీ వినండి, మీరు అనుకున్న గోల్స్ కి సక్సెస్ కి రీచ్ అవ్వడానికి మీకు ఉపయోగపడతాయి. పిల్లలు అడగండి, మీకు అర్థం అవ్వకపోతే మీ మమ్మీని అడగండి, మీ డాడీని అడగండి. సార్ ఇది అంటున్నారు, ఏంటి మమ్మీ, దీనికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి మమ్మీ అని అడగచ్చు మీరు. సార్ ఇలా చెప్పారు, దీనికి మాకు ఇంకా కావాలి, మాకు ఇలాంటి బోల్డ్ ఎగ్జాంపుల్ చెప్పు మమ్మీ అని అడగండి. మీ డాడీని అడిగి మీ మమ్మీని అడగండి, చెప్తారు. సో ఒక సక్సెస్ అయిన వ్యక్తి ఎందుకు అయ్యారని లోతుకెళ్తే తన పేషెన్స్ ఫోకస్ తో స్కూల్లో టీచర్ చెప్పిన శ్రద్ధగా విన్నారు, మంచిగా టైంకి ఫుడ్ తిన్నారు, వెజిటేరియన్ ఫుడ్ తిన్నారు, మంచిగా నిద్రపోయారు, మంచి ఆక్సిజన్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నారు. ఉండడం వల్ల సహనం, శ్రద్ధతో తన ఫోకస్ పెట్టగలుగుతున్నాం. మనం ఎందుకు పెట్టలేకపోతున్నాం అంటే మన మనసు స్థిరంగా లేదు. ఎందుకు స్థిరంగా లేదని ఇంకొంత లోతుకెళ్తే శరీరపరంగా శక్తిని తీసుకోవట్లేదు. ఆ శక్తి తీసుకోవడానికి మనం చేయాల్సినవి ఏంటి? టైంకి నిద్రపోతున్నామా, మరి ఆ టైంకి తింటున్నామా, టైంకి మెడిటేషన్ చేసుకుంటున్నామా, టైంకి మన డే అంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని కరెక్ట్ గా ఫాలో అవుతున్నామా? శరీరపరంగా చెప్పండి అందరూ. శరీరపరంగా శక్తిగా ఉండాలంటే ఏం చేయాలి? టైం, కరేజ్, నాలెడ్జ్, లైఫ్, డెడికేషన్, అవేర్నెస్, రెస్పాన్సిబిలిటీ. ఈ 7 పాయింట్స్ మీరు శరీరపరంగా శక్తిగా ఉండడానికి మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ ఫీలింగ్ చేస్తున్నాం కదా, ఎనర్జీ ఫీలింగ్ చేస్తున్నాం, నిద్ర ఎనర్జీ ఫీల్ చేస్తున్నాం, ఫుడ్ ఎనర్జీ ఫీల్ చేస్తున్నాం,
అలాగే పిరమిడ్ ఎనర్జీ ఫీల్ చేస్తాం, మెడిటేషన్ ఎనర్జీ ఫీల్ చేస్తున్నాం, ఇదంతా ఫీల్ చేస్తున్నాం కదా. ఈ ఫీల్ చేసిన తర్వాత మన మైండ్ స్టేబుల్ గా ఉంటది, స్థిరంగా ఉంటది. అప్పుడు ఈ ఎనర్జీని అంతా మళ్ళీ కన్జ్యూమ్ చేస్తున్నాం, ఖర్చు పెట్టేస్తున్నాం, మొత్తం అంతా ఖర్చు పెట్టేస్తాం, డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాం. ఎనర్జీని అంతా ఏం చేస్తున్నాం, డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దేనికి చేస్తున్నాం? ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి పనికి, గేమ్స్ కానీ, మూవీస్ చూడడం అని, గేమ్స్ ఆడడం అని, ఫోన్ ఆడడం అని, ప్రతి వర్క్ కూడా ఎనర్జీ అంతా డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాం. అంటే స్టోరింగ్ ఎనర్జీని స్టోర్ చేస్తున్నాం, ఎనర్జీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. టూ ప్రాసెస్ జరుగుతున్నాయి. ఏంటి? ఎనర్జీ స్టోరింగ్ పనే దైవం, ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉంటున్నాం కదా, కూడబెట్టడము, ఖర్చు చేయడం. సో ఇక్కడ ఇవి 7 కూడా మనం ఫాలో అవుతున్నామా? టైం, కరేజ్, నాలెడ్జ్, లైక్, డెడికేషన్, అవేర్నెస్, రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఇలా మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే మీ పేరెంట్స్ ని అడగండి. మా సార్ 7 పాయింట్స్ చెప్పారు అమ్మ, నేను ఇందులో ఎక్కడ మిస్యూజ్ అవుతున్నామా, ఎక్కడ మిస్ అవుతున్నానమ్మా అని మీ పేరెంట్స్ ని అడిగితే వాళ్ళు మీకు కరెక్షన్ చేయగలుగుతారు. సో ఆ 7 పాయింట్స్ మీరు శరీరపరంగా శక్తిగా ఉండడానికి మీకు కావాల్సినవన్నీ సమకూర్చుకుంటారు. టైంకి తింటారు, టైం నిద్రపోతారు, టైంకి ఆక్సిజన్. సెకండ్, కరేజ్, ధైర్యంగా ఉంటున్నారా? ఉండండి. మరి ఉండాలి అంటే మెడిటేషన్ చేసుకోవాలి. ధైర్యంగా ఉంటున్నారా? అవగాహన, స్కూల్కి కావాల్సిన అన్ని పట్టుకెళ్తున్నారా? 4 ఇష్టంగా స్కూల్కి వెళ్తున్నారా? 5 పూర్తిగా స్కూల్కి వెళ్తున్నారా? అవేర్ గా స్కూల్కి వెళ్తున్నారా? బాధ్యతగా స్కూల్కి వెళ్తున్నారా? అంటే ఒక పని చేయడానికి 7 ఫాలో అవ్వాలి. ఈ 7నే పనే దైవము అంటారు. ఓకేనా? చెప్పండి నాతో ఫైనల్ గా. శరీరపరంగా శక్తితో ఉంటే మన మనసు స్థిరంగా ఉంటుంది. మన మనసు స్థిరంగా ఉంటే ఏ పనైనా శ్రద్ధతో, అంటే కాన్సన్ట్రేషన్ తో ఆ పని చేయగలుగుతాము. కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్, పేషెన్స్ అండ్ ఫోకస్ తో చేయగలుగుతాం పని. ఓకే, అప్పుడు మనం ఎప్పుడు సహనం, శ్రద్ధతో వినగలిగామో సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సహనం, శ్రద్ధతో ఆ పని చేసినప్పుడు ప్రతిఫలం ఏమొస్తుంది? యాక్షన్ కి రియాక్షన్ ఏమవుతుంది? యాక్షన్ ఏంటి? క్లాస్ చక్కగా విన్నారు. సో ప్రతిఫలం ఏంటి? అవన్నీ మీకు గుర్తున్నాయి. అప్పుడు మీకు చాలా యాక్టివ్గా ఉంటారు, భయం పోతుంది. సో మనం ఇవన్నీ ఫాలో అవడానికి మనకి పనే దైవం అనేది చాలా చాలా అవసరము. ఈ 7 మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా? అర్థమైంది కదా అందరికి? సో ఇంకెవరైనా ఏమంటే మీ డౌట్స్ ఏమంటే అడగచ్చు. ఎస్ పిల్లలు, మీకు ఎవరికైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఎస్ యశ్, ఎస్ కుమార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడినా. దీపక్ సాయి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది చూడనా? దీపక్ సాయి, ఎస్. మొక్కలు పెంచమన్నారు కదా, ఇప్పుడు మా డాడీ వచ్చి నేను మొక్కలు పెంచుతాను కదా, అప్పుడు కొనొచ్చు కదంటే మొక్కలు పాతి పెడదామన్నాను. అప్పుడు సార్ చెప్తారు, అప్పుడు ఏం చేద్దామో ఆలోచిద్దామన్నారు మా డాడీ. వావ్, సూపర్. చూద్దామా, ఆలోచిద్దాం అన్నారు కదా. సో ఒక థాట్ మనం ఇచ్చేసాం, ఆటోమేటిక్ గా వాళ్ళకి ఐడియాస్ వస్తాయి. నెక్స్ట్ బర్త్డేస్ అయితే ట్రీస్ మీరు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, వాళ్ళు గిఫ్ట్ గా ఇవ్వచ్చు. గుడ్ ఐడియా. చెప్పు దీపక్. మా ఇంటి దగ్గర కూడా మేము కొంచెం మొక్కలు పెంచుతున్నాం సార్. ఇక్కడ కింద పెంచాలి. ఇంకా గుడ్. ఓకే, మీకు డౌట్స్ ఉంటే అడగండి. అంటే హ్యాండ్ రైజ్ చేయడం అంటే సార్ మీరు చెప్పిన దాంట్లో నాకు కొన్ని అర్థం అవ్వలేదు అన్న వాళ్ళే హ్యాండ్ రైజ్ చేయండి, ఉన్న వాళ్ళు వద్దు. టైం తక్కువ ఉంది కదా మనకి. సో మీకు ఏమన్నప్పుడు చెప్పిన దాంట్లో మీ లైఫ్ లో మీ గోల్స్ రీచ్ అవ్వడానికి, హెల్త్ కూడా ఒక గోలే. నేను హెల్తీగా ఉండాలనేది ఒక గోల్, నేను ఒక డాక్టర్ అవ్వాలనేది ఒక గోల్. గోల్స్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, ఎప్పుడు ఒకేలా ఉండదు గోల్ అనేది. సో
మనం చిన్న పిల్లల దగ్గర నుంచి ఎదుగుతున్న కొద్దీ మన గోల్స్ మారుతాయి. ఓకేనా? సో వాటి కోసం మీరు అడగచ్చు. ఎస్ జయదేవ్ మాట్లాడుమా. మ్యామ్ నేను చూసుకోకుండా నొక్కేసాను మ్యామ్. ఓ అవునా, పర్వాలేదులే. లాస్య అన్మ్యూట్ చేసుకోమా. మ్యామ్ ఒకే రోజు డాన్స్, మ్యూజిక్, అబాకస్ అవన్నీ ఎలా చేయాలి మ్యామ్? ఏం అడుగుతున్నారో ఒక్కరే చెప్పండి, ఒక్కరే మాట్లాడండి. ఇద్దరు మాట్లాడుతున్నారు మీరు. ఒకే రోజు డాన్స్, మ్యూజిక్, అబాకస్, వేదం ఇవన్నీ ఎలా చేయాలి మ్యామ్? చాలా పనులు ఉన్నాయి. ఎలా? సార్ ఇన్ని ఉన్నాయంట, ఎలా చెయ్యాలి ఒక రోజులో ఇన్ని పనులు అని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకి ఈ టైంలో ఒక షెడ్యూల్, మార్నింగ్ లేచిన వెంటనే షెడ్యూల్. సో ఓకే, ఇప్పుడు నైట్ నుంచి మార్నింగ్ అంటే నైట్ నిద్రపోయే దగ్గర నుంచి ఉదయం వరకు ఈ టైం పెట్టుకున్నాను. 6 hours నేను నిద్రపోవాలి. ఎస్, అది అయిపోయింది. తర్వాత ఒక 15 minutes దీనికి, లేదా ఒక 1 hour దీనికి టైం పెట్టాలి. దానికి ధైర్యంగా క్లాస్ లో ఆ 1 hour దానికి టైం పెట్టాలి. ఆ అవగాహనతో ఉండాలి, ఇష్టంగా ఉండాలి, పూర్తిగా క్లాస్ లో ఉండాలి, ఎరుకుతో ఉండాలి, బాధ్యతగా స్కూల్లో ఆ క్లాస్ లో ఉండాలి 1 hour. ఓకే, సో మీకు ఉన్న సెక్షన్ టైమింగ్ లో ఆ టైమింగ్ 24 hours ఉంది కదా. మనకి ఎంత, 1 day ఎన్ని అవర్స్? 24 hours. ఆ 24 hours ఏం చేయాలి? సో ఈ 7 points లోనే చెక్ చేసుకుంటూ మీరు ఫాలో అవ్వాలి. ఓకే, మీకు ఈ టైం మేము ఒక పద్యం చెప్తాము. చెప్పు చెప్పు. మేము ఒక పద్యం చెప్తాం. చెప్పు దీనికి సంబంధించిన సంబంధించినది. చెప్పు. దేశమందున లేడు, దేవుడుండు తనదు దేహమందే. పాపమనగ వేరు పరదేశముల లేడు, తాను చేయు పనుల దగిలి ఉండు. మరి మీరు పాడుతున్నారు కదా, అలాగే ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? మరి మీరు పాడారు కదా, ఫాలో అవుతున్నారా? ఫాలో అవ్వాలి, ఇంప్లిమెంటేషన్. ఓకే, ఏం చేయాలి చెప్తాలి? ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వాలి, అవుతున్నాము, అయ్యాము. ఎందులో ఉన్నారు? అవ్వాలియా, అవుతారా, అవుతున్నామా? చూడండి, అవుతున్నాము. చూడండి, అవ్వాలియా, అవుతామా, అయ్యామా? సో చూడండి పిల్లలు, మీరు అవ్వాలనే ఆలోచన ఉందా? అవుతారనుకుంటున్నారా? ఇప్పుడు అయిపోతున్నాం. సో మనకి సక్సెస్ రావాలి అంటే అవుతున్నామని స్టేజ్ లోనే ఉండాలి. అవ్వాలి అనేది కరెక్ట్ కాదు, అవుతామనేది కరెక్ట్ కాదు, అవుతున్నాం. ఇప్పుడు ఫాలో అవుతున్నాం, ఇప్పుడు అయిపోతుంది, కంటిన్యూ అవుతున్నాం. లైన్ లో ఉన్నప్పుడు ఆ వేలోనే ఉన్నాము. ఓకే, అర్థమైందా? థ్యాంక్ యూ సార్. అద్భుతం, వెరీ గుడ్ పిల్లలు. ఓకే, నెక్స్ట్ శ్రీ గౌరిక. చెప్పండి సార్. సో మ్యామ్, వీళ్ళు నార్మల్ టాపిక్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా మనం మెడిటేషన్ అది చేయాలి కదా. సో ఓకే కిడ్స్, ఏమైనా ఇంపార్టెంట్ అయితే చెప్పండి. మామూలుగా మాట్లాడటానికి అయితే టైం మనకి చాలా తక్కువగా ఉంది. అందరి హ్యాండ్స్ నేను డౌన్ చేసేస్తాను. లేదు ఖచ్చితంగా డౌట్ ఉంది అన్న వాళ్ళు ఒక్కరు హ్యాండ్ రైస్ చేయండి, తీసుకుందాం. తర్వాత మెడిటేషన్ చేద్దాం మనం. మీకు డిఫరెంట్ గా చెప్తాను, మీరు అలా ఫాలో అవ్వచ్చు. ఒక్కరినే తీసుకుందాం సార్. మోహన్ సార్. చెప్పు సార్, what is the meaning of awareness? I don't understand, sir.
ఓకే, గుడ్. ఓకే, అవేర్నెస్ అంటే నేను క్లియర్ గా మీకు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకటి మీరు ఫుడ్ తినే విధానం దగ్గర, సెకండ్ మీ స్కూల్లో అదే ఒక హోంవర్క్ చేస్తున్నారు, ఒక లైన్స్ ఉన్నాయి కదా. సో మీరు టైం హోంవర్క్ చేస్తున్నారా, ధైర్యంగా హోంవర్క్ చేస్తున్నారా, అవగాహనతో ఎస్ ఆ వర్డ్ అనేది కరెక్ట్ లైన్ మీద వెళ్తున్న అవగాహనతో ప్రిపేర్ అయ్యారా? 4 ఇష్టంగా హోంవర్క్ చేస్తున్నారా? 5 పూర్తిగా హోంవర్క్ చేస్తున్నారా డెడికేటెడ్ గా? 6 అవేర్ గా ఆ లైన్ మీదే లైన్ కిందకి వెళ్లకుండా లెటర్ రాస్తున్నారు కదా, మీరు వర్డ్స్ రాస్తున్నారా కదా? ఆ లెటరింగ్ ఆ లైన్ మీద పర్ఫెక్ట్ గా వెళ్తుందా? ఆ గీత మీదే మీ హోంవర్క్ ని చేస్తున్నారా? ఎరుకుతో రాస్తున్నారా? 7th బాధ్యతగా హోంవర్క్ చేస్తున్నారా? ఓకే, ఒక ఎగ్జాంపుల్ అయిపోయింది. కావాలంటే మీరు ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏం చెప్తున్నారో మీకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఫుడ్ తింటున్నాం, మీకు మీ మమ్మీ ప్లేట్ లో ఫుడ్ పెట్టారు కదా, సో మీరు టైంతో తిన్నారు, టైంకి మీ మమ్మీ పెట్టింది, టైంకి మీరు తినడం మొదలు పెట్టారు. టైంతో తింటున్నారా? మీరు తినేటప్పుడు ఏదైనా ఆలోచించుకొని తింటున్నారా, లేకపోతే టోటల్ కాన్సన్ట్రేషన్ ధైర్యంగా తింటున్నారా? లేకపోతే మీ మమ్మీ కొడతది, అమ్మో నేను నన్ను తినకపోతే మా మమ్మీ తిడతదేమో అని తింటున్నారా? ధైర్యంగా తింటున్నారా? థర్డ్ అవగాహన, ఎంత అవసరం అంతే తింటున్నారా? 4 ఇష్టంగా తింటున్నారా? 5 పూర్తిగా తింటున్నారా? 6 ఎరుపు తింటున్నారా? అంటే మీరు తిన్న ఫుడ్ ని ప్లేట్ కింద పడిపోతుందా, నేల మీద పడిపోతుందా, ఫ్లోర్ మీద? అంటే మీరు ఎరుకుతో తినట్లేదు. ఒకవేళ టేబుల్ మీద తిన్నప్పుడు ఎరుకుతో తింటున్నారా? ఫుడ్ కింద పడిపోతుంది అంటే మీరు ఎరుకుతో తినట్లేదు, ఏదో ఆలోచించుకుని తింటున్నారు, అంటే మీరు ఎవరికి తినట్లేదు ఫుడ్. సో బాధ్యతగా మీ శరీరానికి ఎంత అవసరం అంత ఫుడ్ తింటున్నారు. ఇప్పుడు అవేర్ అంటే అర్థమైంది కదా, ఎరుకుతో తిన్నాం అంటే అర్థమైంది కదా. మోహన్ ఫాలో అవ్వండి, ఈ 7 పాయింట్స్ మీద ఫాలో అని మీకు అర్థమైపోతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి. 7 పాయింట్స్ ప్రతిరోజు రిపీట్ చేయండి, ఉదయాన్నే లేచిన వెంటనే. నేను అన్ని పనులు ఈ 7 పాయింట్స్ ఫాలో అవుతున్నాను. ఓకే మోహన్? ఓకే. ఎస్. సో మీకు ఈ 2 ఎగ్జాంపుల్ కావాలంటే ఒకసారి నువ్వు ఆలోచించు. ఈ 2 ఎగ్జాంపుల్ మీద స్కూల్లో టీచర్ ఎగ్జామ్ నువ్వు హోంవర్క్ చేసేటప్పుడు, సెకండ్ నువ్వు ఫుడ్ తినేటప్పుడు. అంటే ఒక పని మీద కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు ఆ పని మీద తప్ప మీకు 2 ఆలోచనలు ఉండకూడదు. ఓకే, సో దాన్నే పనే దైవము అని అంటారు. అంటే కాన్సన్ట్రేషన్ నథింగ్ బట్ వర్క్ ఈజ్ వర్షిప్, పనే దైవము. ఓకే ఓకే మేడం. ఎస్ సో సార్. కిడ్స్ ఎస్ సార్, మనము సో మెడిటేషన్. ఎస్. ఓకే. సో ఓకే పిల్లలు, ఇప్పుడు మనం 5 పొజిషన్స్ చేద్దాం. ఫస్ట్ నేను ఎలా చేస్తున్నాను అలా ఫాలో అవ్వండి. తర్వాత నెక్స్ట్ ఫస్ట్ పొజిషన్ 1 స్ట్రైట్ గా ఉంచుతాం చేతులు. నాది కంప్లీట్ గా కనిపించట్లేదు, జస్ట్ చూడండి. 1, తర్వాత 2 చేతులు ట్యాప్ చేయండి, పైకి ట్యాప్ చేయండి. 2, తర్వాత 3, తర్వాత 4 లాక్ చేయండి. 5th 2 చేతులు ఒడిలో ఉంచండి. మెడిటేషన్ పొజిషన్ మనం డైలీ వెళ్ళే కదా కూర్చుంటాం. 5th పొజిషన్ ఇది. ఓకే, సో 1 పిల్లలు 1 స్ట్రైట్ గా కూర్చోండి, జారబడద్దు, దేనికి వాల్ టచ్ అవ్వదు. కొంత ఫ్రంట్కి రండి, కొంత ముందుకు రండి. 1, 2 ట్యాప్ చేయండి పైకి. 3 థర్డ్ పొజిషన్ ఇలా నమస్కార పొజిషన్ లో పెట్టండి. ఎస్ గుడ్. 3, 4 చేతులు 2 లాక్ చేయండి. 5th 2 చేతులు ఒడిలో ఉంచండి. ఓకే, మళ్ళీ 1, 2 ట్యాప్ చేయాలి. 3, 4, 5. ఇది ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే మీరు ఫాలో అవ్వాల్సింది. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, 1, 2 చెప్పండి. భగవంతుడికి, నెక్స్ట్ థర్డ్ పొజిషన్ ఒక రండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి,
విద్య నేర్పిస్తూ ఉన్న అమ్మ, నాన్న, విశ్వ గురువుల వరకు, అలాగే నా కుటుంబానికి, నా తోటి ఉన్న సమాజానికి, ఈ భూమి మీద ఉన్న సర్వ జీవ స్వరూపాలకి నేను ఇంత అద్భుతమైన శరీరం ధరించినందుకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు యూట్యూబ్ లో ఉంటది, ఈ లైవ్ లో మీరు ఓపెన్ చేసి డైలీ ప్రాక్టీస్ చేయొచ్చు. ధన్యవాదాలు అని చెప్పి 4th పొజిషన్ ఇలా లాక్ చేయండి. నేను ఉదయం లెగిసిన దగ్గర నుంచి ఎగ్జాంపుల్ ఇది ఉదయం అనుకోండి, ఈ క్షణం నుంచి మళ్ళీ ఈ క్షణం వరకు నేను ప్రతి పనిలో దైవంగా, ప్రతి పని కూడా సమయపాలనతో చేస్తున్నాను, ప్రతి పనిని ధైర్యంగా చేస్తున్నాను, ప్రతి పనిని అవగాహనతో చేస్తున్నాను, ప్రతి పని ఇష్టంగా చేస్తున్నాను, ప్రతి పనిని పూర్తిగా చేస్తున్నాను, ప్రతి పనిని ఎరుకుతో చేస్తున్నాను, నేను ఇబ్బంది పడను, నా చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టను. ఓకే, ప్రతి పనిని బాధ్యతగా చేస్తున్నానని చెప్పి 5th పొజిషన్ ఏం చేస్తాం? ఇప్పుడు మెడిటేషన్ ఒక పని కదా, యాక్షన్ కదా, అప్పుడు పని చేస్తున్నాము, ఎనర్జీ తీసుకున్న తర్వాత దాని బెనిఫిట్స్ పొందుతున్నాం. సో ఇప్పుడు 5th పొజిషన్ ఏంటి? చక్కగా మెడిటేషన్ లో కూర్చున్నాం. ఓకే, చక్కగా కళ్ళు మూసిద్దాం. క్లోజ్ యువర్ ఐస్. అందరూ కళ్ళు మూసేసేయండి. చక్కగా శ్వాస మీద ధ్యాస. మీ అందరి కోసం నేను ఒక ఫ్లూట్ ప్లే చేస్తా, ధ్యానంలో కూర్చుంటూ చక్కగా మెడిటేషన్ చేద్దాం. ఎవరు కళ్ళు తెరవద్దు, వేలు తీవద్దు. శ్వాస మీద ధ్యాస. ఇప్పుడు మన పనే దైవం కాబట్టి చక్కగా వేళ్ళలో వేళ్ళు ఉంచాము, కళ్ళు మూసుకున్నాం, శ్వాస మీద ధ్యాస పెడదాం. ఇప్పుడు సమయపాలనతో ధ్యానంలో కూర్చున్నాం, ధైర్యంగా ధ్యానంలో కూర్చున్నాం, అవగాహనతో కంఫర్ట్ గా కూర్చుని విధానంలో అవగాహనతో ధ్యానంలో కూర్చున్నాం, ఇష్టంగా ధ్యానంలో కూర్చున్నాం, పూర్తిగా ధ్యానంలో కూర్చున్నాం, ఎరుకుతో ధ్యానంలో కూర్చున్నాం. ఎవరికి టచ్ అవ్వకుండా ఎరుకుతో స్ట్రైట్ గా నడుము నిటారుగా ఉంచి ఎరుకుతో కూర్చున్నాం. బాధ్యతగా ధ్యానంలో కూర్చున్నాం. పనే దైవం. ఓకే, చక్కగా ఎవరు కళ్ళు తెరవద్దు, వేళ్ళలో వేలు తీవద్దు. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. ఎవరు కళ్ళు తెరవద్దు, వేలు తీవద్దు. శ్వాస మీద ధ్యాస. చక్కగా ధ్యానం చేద్దాం. కళ్ళు ఎవరు తెరవద్దు, కళ్ళు మూయాలి. చిన్న చిరునవ్వుతో కూర్చోండి. స్మైల్, చిన్న చిరునవ్వుతో ధ్యానం చేద్దాం. ఎవరు కళ్ళు తెరవద్దు, వేళ్ళలో వేలు తీవద్దు. శ్వాస మీద ధ్యాస.
ఎవరు కళ్ళు తెరవద్దు, వీళ్ళు వేల్తి వద్దు, శ్వాస మీద ధ్యాస. చక్కగా ధ్యానం చేద్దాం. శ్వాస మీద ధ్యాస పెడుతూ ఆఖరి 2 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు, వేల్తి ఇవ్వద్దు. చక్కగా ధ్యానం చేద్దాం. పని దైవము. మనం చేసే ప్రతి పని ఉదయం లెచ్చిన దగ్గర నుంచి మళ్ళీ రేపు ఉదయం లేచేంత వరకు నిద్రపోవడం పని, బ్రష్ చేయడం పని, తినడం పని, ఏదైనా పని. ఆ ప్రతి పనిలో మనం ఫాలో అవ్వాల్సింది సమయపాలనతో, ధైర్యంగా, అవగాహనతో, ఇష్టంగా, అంకిత భావంతో, ఎరుకుతో, బాధ్యతగా. ఎవరు కళ్ళు తెరవద్దు పిల్లలు. ఆఖరిలో ఫైనల్ గా 1 నిమిషం మనం ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. ప్రతి మాట విని తెలుసుకో, ప్రతి పూట నిన్ను గెలుచుకో. ప్రతిరోజు వెళితే రాదు, ఇక నిత్యం నీదనుకో. ఏ గాలి నిన్ను సోకినా, ఏ ధూళి నిన్ను తాకినా, స్వచ్ఛమైన వాన చినుకులా నువ్వున్నావనుకో. నీకింకా ఎదిరేది, నిన్నెవరు ఆపేది? నేనున్నా నీకంటూ, నా మాట వినమంటూ. హృదయం చెప్పేదే వింటూ, పయనిస్తూ ఉన్న మనసుకు నచ్చిందే చేస్తా అంటున్నా. మరి మీరు ఫాలో అవ్వాలంటే పనే దైవాన్ని చూసుకోవాలి ప్రతిరోజు. ఉదయం లెగిసిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు, రాత్రి నిద్రపోయే దగ్గర నుంచి మళ్ళీ ఉదయం లేచినంత వరకు. ఓకే, ఎవరు కళ్ళు తెరవద్దు. ఫైనల్ 30 seconds ఓన్లీ. ఓకే, ఇప్పుడు చక్కగా ఎవరు కళ్ళు తెరకుండా వేళ్ళలోంచి వేళ్ళు తొలగించి 2 చేతులు 2 కళ్ళ మీద ఇలా ఉంచండి. 5, 4, 3, 2, 1, 0. 2 చేతులు కాస్త చూసి చక్కగా కళ్ళు తెరుద్దాం. ఈ కళ్ళ ద్వారా వచ్చిన శక్తి చేతులకు వెళ్ళింది కాబట్టి ఇప్పుడు తల దగ్గర నుంచి పాదాల వరకు అన్ని భాగాలకి ఎనర్జీని పంపించేద్దాం. ఓకే,
ఇప్పుడు క్లాస్. ఓకే. ఎస్ సార్, వండర్ఫుల్ సో సార్. సక్సెస్ ఏంటి చెప్పండి? సక్సెస్ అవ్వడానికి ఏం చేయాలి? శరీరపరంగా శక్తితో ఉండాలి, మనసు స్థిరంగా ఉంచాలి, ఏ పని చేసినా శ్రద్ధతో అంటే కాన్సన్ట్రేషన్ తో పని చేయాలి. అంటే మన మైండ్ కాన్స్టెంట్ గా స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలంటే శరీరపరంగా శక్తి ఉండాలి. దానికి కావాల్సిన ఏం చేయాలి? ధ్యానం చేయాలి, డైలీ నిద్రపోవాలి, మంచి వెజిటేరియన్ ఫుడ్ తినాలి, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఆక్సిజన్ లెవెల్స్ మనం పెంచాలి. అప్పుడు మనం శరీరపరంగా శక్తితో ఉన్నప్పుడు మన మనసు స్థిరంగా ఉంటుంది. అప్పుడు మనం ఫుడ్ అవ్వచ్చు, హోంవర్క్ అవ్వచ్చు, టీచర్ లెసన్ చెప్పేటప్పుడు ఏ వర్క్ చేసినా కూడా మీరు కాన్సన్ట్రేషన్ తో ముందుకు వెళ్ళగలుగుతారు. అప్పుడు మీకేమవుతుంది? సక్సెస్ వస్తుంది. మీ బుద్ధి సక్సెస్ వైపు ప్రయాణం చేస్తుంది. సో మీకు మళ్ళీ రిపీటెడ్ గా మీరు వినండి, మీకు అర్థం అవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఇదే వినండి. ఇది యూట్యూబ్ లైవ్ కాబట్టి మీరు తరచుగా వింటే మీకు బాగా మీ గోల్స్ మీరు రీచ్ అవుతారు. ఓకే. సో ఓకే, పని దైవము, నేను మీ శివశక్తి. ఓకే, గుడ్. ఓకే మ్యామ్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా సేమ్ ఫార్ములా. ఎస్, కరెక్ట్ మేడం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. మన పిల్లలందరి తరఫున మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి అద్భుతం, అద్భుతం, అద్భుతం. మరి పిల్లలు, సార్ ఏం చెప్పారు ఈరోజు? చెట్లు నాటడం. మెయిన్ గా మనం ఈ పని చేసేద్దాం. ఎలా చేద్దాము అంటే, ఒక చిన్న వీడియో తీసి మీరు కుంపట్లో నాటినా లేకపోతే నేలపైన నాటినా రేపు మధ్యాహ్నం లోపు ఒక చెట్టుని నాటి నీళ్లు పోస్తూ ఒక వీడియో తీయండి. వీడియో తీసి గ్రూప్స్ ఓపెన్ చేస్తాము. మీరు ఏ గ్రూప్ లో ఉంటే ఆ గ్రూప్ లో పెట్టేసేయండి. ఓకేనా? చేస్తారు కదా అందరూ? మరి ఆ పనే దైవము. సార్ ఇప్పుడు ఏది 7 పాయింట్స్ ఏదైతే చెప్పారో అవన్నీ ఫాలో అవుతూ మీరు మొక్కను నాటుతున్నారా లేదా అనేది అంత చక్కగా గమనించుకొని మీరు మొక్కను నాటండి. నాటి రేపు మధ్యాహ్నానికంతా కూడా గ్రూప్స్ లో పెట్టేద్దాం. ఎవరైతే చక్కగా సార్ చెప్పిన 7 పాయింట్స్ ని చక్కగా ఫాలో అయి చేస్తారో, గౌతమి అక్క చెప్పింది కదా, లాస్ట్ డే మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది. సూపర్ ఎక్సర్సైజ్ కదా సార్? అంతే. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంతే, సూపర్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, పిల్లలు, మరి సార్ కి బాయ్ బాయ్ చెప్పేసాం కదా. మరి మన పనికి వస్తే మనం థ్యాంక్ యూ చెప్పాలి అనుకున్నాం కదా. మ్యాజిక్ మన జీవితంలో మరి ఆ మ్యాజిక్ ని తీసుకురావాలి అంటే ఏం చెయ్యాలి? మనం థ్యాంక్ యూ చెప్పాలి. అందరికి, ఎంతో మందికి థ్యాంక్ యూ చెప్పాలి. మరి ఎవరైతే థ్యాంక్ యూ చెప్పడానికి రెడీ అయిపోయారో, ఆ సార్ కి థ్యాంక్ యూ అని కానీ లేకపోతే నాకు థ్యాంక్ యూ అనేది కాకుండా ఇంకా డిఫరెంట్ గా ఎవరికి థ్యాంక్ యూ చెప్పాలి అని అనుకున్నారో వాళ్ళు ఒక 10 మెంబర్స్ హ్యాండ్ రైస్ చేయండి. ఆ లోపు మన పని అనుకున్నాం కదా, మరి చిన్న పెద్ద తేడా ఉండదు. మరి చక్కగా మనం పనులు చేస్తూ ఉండాలి అనేది సార్ చెప్పారు కదా. మరి అది ఎలా చెయ్యాలి అనేది మనం చక్కగా ఒక క్లిప్పింగ్ ద్వారా మనం చూద్దామండి. ఒకటి షేర్ చేస్తా వీడియో ప్లస్ ఆడియో, అది చూద్దాం ఈరోజు. చిన్న పాప, తన పేరు వేద శివాని. తన డాడీకి హెల్ప్ చేస్తుంది, ర్యాక్స్ సెట్ చేస్తుంది. అమ్మో, చెయ్యేమైపోతుందో వేలేమైపోతుందో, అది నాకు తగిలితే ఏమైపోతుందో అని వాళ్ళ ఫాదర్ అనుకోలేదు. చక్కగా హెల్ప్ చేయడానికి ఇచ్చారు. తను కూడా చక్కగా చేస్తోంది కదా. మరి మనము ఇంకొకటి చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఇలాగే మీరు రేపు నాకు చెట్టుని నాటుతూ ఉన్న ఫోటోనైతే
షేర్ చేయాలి, వీడియో తీసి పంపించాలి. ఫస్ట్ బియ్యం పిండితోని ఏం చేయాలంటే కారం, ఉప్పు, జీలకర్ర మళ్ళీ కలిపి వాటర్ పోసి మళ్ళీ రౌండ్ మనకి ఇట్లా అన్ని మళ్ళీ రౌండ్గా చేసి కాల్చాలి. తర్వాత మళ్ళీ తింటే యమ్మీ యమ్మీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా చేసుకోండి, సూపర్ ఉంటాయి. థ్యాంక్ యూ. లైక్ చేయండి. సో బాగుంది కదా. మరి చక్కగా ఎస్ మన ఫ్రెండ్స్ అందరూ రెడీ అయిపోయారు కదా. అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, వీడియో ఆన్ చేసుకొని రెడీగా ఉండండి. ఎస్ రజని, థ్యాంక్ యూ ఆల్ మ్యామ్. నేను అందరికి థ్యాంక్ యూ చెప్తాను. అందరికి అలా థ్యాంక్ యూ కాకుండా స్పెషల్ గా ఇప్పుడు మనం వెతుక్కొని ఖచ్చితంగా మనము జర్నల్ ప్రాక్టీస్ చేయాలి అన్నమాట. అంటే రాసుకోవాలి. ఈ రోజు ఏం చేద్దాము అంటే మన టీచర్ ఎవరు మనల్ని కొట్టింటుంది కదా, ఆ టీచర్ కి థ్యాంక్ యూ చెప్తాం. లేకుంటే మన ఫ్రెండ్ గిచ్చింటుంది కదా మనల్ని, ఆ ఫ్రెండ్ కి థ్యాంక్ యూ చెప్తాం. ఎందుకు కొట్టినా గిచ్చినా ఫ్రెండ్షిప్ తో గిచ్చింటారు కదా, ఏదో తమాషాగా గిచ్చింటారు. వాళ్ళ మీద ఏమి మనము కోపం పెట్టేసుకొని ఉంటాం. అమ్మో నన్ను గిచ్చింది, ఈసారి నాకు ఛాన్స్ దొరికితే నేను కూడా వాళ్ళని గిచ్చాలి అని. టీచర్ ఏమి, అమ్మో టీచర్ కొట్టేసింది, ఆ సబ్జెక్ట్ అంటేనే మనకి ఇష్టం ఉండదు. అమ్మో ఆ టీచర్ ఊరికే కొడుతుంది, ఎప్పుడు పనిష్మెంట్ ఇస్తుంది అనుకుంటూ ఉంటాం కదా. ఎందుకు కొడుతుంది మేడం టీచరు? మనకు ఆ సబ్జెక్ట్ రావాలి అని, మనకు గుర్తుండాలి అని, అంటే మనల్ని డిసిప్లిన్ లో పెట్టాలని, కానీ మనల్ని కొట్టాలని కాదు కదా. మన మీద ఏదో కోపం పెట్టుకొని కొట్టదు కదా. అలా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ గుర్తు చేసుకొని, అమ్మమ్మ కావచ్చు, నాన్నమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, తాత కావచ్చు, అవ్వ కావచ్చు, ఎవరైనా కూడా సరే వాళ్ళందరికీ ఈరోజు థ్యాంక్ యూ చెప్తాం. సో మీకు ఎవరికి చెప్పాలనిపించిందో ఈ క్షణంలో నువ్వు చెప్పాలి. ఓకేనా రజని? ఎవరికి చెప్పాలనిపించింది? మా చెల్లికి. చెల్లికి చెప్పినావా? మళ్ళీ ఎలా చెప్పాలి? చెల్లి చెప్పు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నిన్ను క్షమిస్తున్నాను. నువ్వు గిచ్చినందుకో కొట్టినందుకో ఏం చేసావో దానికి నాకు కోపం లేదు. నువ్వు గిచ్చినా నువ్వు కొట్టినా నాకు దానికి కోపం లేదు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై సిస్టర్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై సిస్టర్. Yes, super. Rajni, thank you for joining. Yes, next Tapasri. హాయ్ నాన్న. మరి నువ్వెవరికి చెప్తావు ఈరోజు థ్యాంక్ యూ? నేను మా అమ్మకి చెప్పాలనుకుంటున్నాను. మీ అమ్మకి చెప్పాలా? ఎందుకు చెప్పాలి? తను నాకు ఎప్పుడు ప్రతి పనిలో హెల్ప్ చేస్తుంది. నాకేదైనా రాదంటే ఎంత పని ఉన్నా కూడా నాకు వచ్చి హోంవర్క్ అని ఏమైనా ఉన్నా కూడా వచ్చి నేర్పించాకనే తన పని చేస్తుంది. వండర్ఫుల్ వండర్ఫుల్. మరి మమ్మీ ఎప్పుడైనా కోప్పడిందా నీ మీద? మరి కోప్పడినా కూడా ఐ లవ్ యూ మమ్మీ థ్యాంక్ యూ అని చెప్పాలి. ఈరోజు కాన్సెప్ట్ అదే కదా. ఎవరి మీద మనం కోపం పెట్టుకోరాదు, ఎవరి మీద మనము అమ్మ నన్ను గిచ్చేసింది అని మనసులో పెట్టుకోరాదు. కోపడ్డారని కానీ, బాధ పెట్టినారని కానీ. అంటే మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం ఈరోజు? ఫర్గివ్నెస్ నేర్చుకుంటున్నాము. సో మమ్మీకి అదే చెప్పు, నాకు కోపడినా నా మంచి కోసమే కోపడ్డావు కాబట్టి నీకు థ్యాంక్ యూ.
చెప్పు మమ్మీకి చెప్పు ఇప్పుడు థ్యాంక్ యూ చెప్పు. ఓకే లైవ్ లో చెప్పు, ఇక్కడే చెప్పు. మమ్మీ నువ్వు నన్ను తిట్టినా కొట్టినా నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. లవ్ యూ మమ్మీ. థ్యాంక్ యూ. వావ్, సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ యశిత, ఎవరికి చెప్తావు థ్యాంక్ యూ నువ్వు? గుడ్ ఈవినింగ్ నాన్న. మమ్మీ నువ్వు కూడా మమ్మీకే చెప్తావా? అమ్మకి. మమ్మీకి చెప్పు మరి. ఎస్ మ్యామ్. ఐ లవ్ యూ మామ్. ఎస్, వండర్ఫుల్. మమ్మీకి థ్యాంక్ యూ చెప్తే ఏమంటుంది మమ్మీ? నాకేంటే థ్యాంక్ యూ చెప్పేది అంటుంది. సో లవ్ యూ చెప్పేస్తే థ్యాంక్ యూ వచ్చేస్తుంది, లవ్ వచ్చేస్తుంది కదా. సూపర్ ఐడియా వేసావు. వండర్ఫుల్. థ్యాంక్ యూ మ్యామ్. డైలీ రావాలి, ఓకేనా? ఎస్, నెక్స్ట్ రామకృష్ణ. చెప్తావా? ఎవరికి చెప్తావు నువ్వు ఈరోజు థ్యాంక్ యూ? ఓకే, చెప్పావా నువ్వు? లక్ష్మి, నువ్వు చెప్తావా? అన్మ్యూట్ చేసుకో. లక్ష్మి అక్షర. మ్యామ్. చెప్పు నాన్న, ఎవరికి చెప్తాను థ్యాంక్ యూ ఈరోజు? మమ్మీ. నువ్వు కూడా మమ్మీకి చెప్తావా? చెప్పేసేయ్. థ్యాంక్ యూ మమ్మీ. ఫర్ వాట్? దేనికోసం? మమ్మీ నాకు అన్నిట్లో హెల్ప్ చేస్తుంది కాబట్టి. వండర్ఫుల్ వండర్ఫుల్ నాన్న. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఎస్, దీపక్ సాయి. చెప్తావా నువ్వు? మీ ఇద్దరిలో ఎవరు చెప్తారు? చెప్పు, నీ పేరేంటి? వావ్, సూపర్ సూపర్ సూపర్, వండర్ఫుల్. నెక్స్ట్ ఎవరు చెప్తారు? వింధ్య. ఎస్, తేజస్విని వింధ్య. మ్యామ్, నేను మా టీచర్ చెప్దాం అనుకుంటున్నాను. సూపర్. ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? మ్యామ్, టీచర్స్ మనకేం తెలియకున్నా బాగా చెప్పిస్తారు, మనల్ని అర్థం చేసుకుంటారు, మనకు తెలియకుండేవన్నీ మనకు తెలిసేలా చేస్తారు. అందుకే టీచర్ కి చాలా థ్యాంక్స్ మ్యామ్. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్, సూపర్ సూపర్. థ్యాంక్ యూ. ఇంకొక ఇద్దరిని తీసుకుందాము. ఎస్, పవన్ తేజ్. చెప్తావా నువ్వు? చెప్పు, ఎవరికి చెప్తావు థ్యాంక్ యూ నువ్వు? మా మమ్మీకి. మమ్మీకి చెప్తావా? చెప్పు మరి. థ్యాంక్ యూ. అవును, అందరు మమ్మీకి చెప్తున్నారు, డాడీకి ఎవరు చెప్పరా? డాడీకి చెప్తా. డాడీకి కూడా చెప్తావా? చెప్పు. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇంత సిగ్గుపడిపోతారా చెప్పేటప్పుడు? ఎస్, శ్వేత. చెప్పు, ఎవరికి థ్యాంక్ యూ చెప్తావు? గాడ్ కి థ్యాంక్ యూ చెప్తావా? వావ్, సూపర్. చెప్పు మరి. గాడ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఎలా చెప్తావో చెప్పు అంటుంది. గాడ్ కి నువ్వు ఎలా థ్యాంక్ యూ చెప్తావో చెప్పు అంటుంది. ఎందుకు థ్యాంక్ యూ చెప్తావో చెప్పు. పోనీ నేను చెప్పినట్టు చెప్పు. గాడ్
చెప్పు. గాడ్ Repeat. Thank you థ్యాంక్ యూ for everything. ఫర్ ఎవ్రీథింగ్. Yes. Super. సో ఫ్రెండ్స్, మరి చిన్నపిల్లలు మరి మిగిలిన వాళ్ళందరినీ కూడా రేపు చూద్దామా మనము. ఈ రోజు ఎవరినైతే తీసుకున్నామో రేపు వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళని తీసుకుందాము. ఈ రోజు చెప్పేశారు కదా, రేపు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము. అందరు ఫ్రెండ్స్ కదా మనమంతా కూడా. ఎస్, వండర్ఫుల్. ఎస్, అందరు తను చూపిస్తున్నారు. దట్స్ ద స్పిరిట్ కదా. మరి మొక్కలు నాటి అది వీడియో తీసి పెట్టడం మర్చిపోకండి. ఓకేనా? బాయ్ బాయ్ ఫర్ టుడే ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్. సో ఇంకా ఎంతో మందికి అంతా కూడా ఇలా మనకు జరుగుతోంది. ఇందులో ఎన్నో